ఉపదేశములు సమర్పించి మన అందరికీ అర్థమవ్వాలని, అర్థమైనది మన గైకొనాలని, జీవితంలో ఇంకొక మెట్టు యేసయ్య పోలికలా మారాలని అడ్డగింపు ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులన్నిటినీ యేసయ్య నామములో ఈ క్షణమే వెలగొట్టుచు మహిమ ఘనత ప్రభావం అన్ని తండ్రి అయిన మీకే ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. మొదటి యోహాను 1:8 తీయండి, గట్టిగా చదవండి. మొదటి యోహాను 1:8 చదవగానే అర్థమైపోతుంది. మొదటి యోహాను 1:8 మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మనను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. ఎవరికి అర్థం కాలా? ఎవరికి అర్థమైంది నేను అడగల. ఎవరికి అర్థం కాలా? అందరికీ అర్థమైంది కదా. అంటే ఎలాంటి జీవితం జీవిస్తున్నావు మనం? వాక్యం ఎందుకు ఇలా వచ్చింది? ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? నేను బాగానే ఉన్నా, నేను మంచిగానే ఉన్నా కదా, నేను దేవుని లోబడే ఉన్నా అని చెప్పేసి మనం పాపపు జీవితం జీవిస్తున్నాం. అలా జీవిస్తూ నేను బాగానే ఉన్నా, మంచిగానే ఉన్నా అంటే దాని ఏమర్థం? మనమే మోసపరుచుకున్నాము అని. అప్పుడు అలాంటి జీవితంలో ఏముండదంట? సత్యం ఉండదు కదా. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఒక ఉదాహరణతో మనం దీన్ని కొంచెం తేటగా లోపల వెళ్ళిపోతాం, సరేనా? ఉదాహరణ ఏంటంటే మనందరికీ తెలిసిన ఒక కథ. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చాలా ఉపమానం ఉంటుంది. దాంట్లో తప్పిపోయిన కుమారుడు ఉంటాడు కదా. తప్పిపోయిన కుమారుడు మనకి కథ తెలుసు. మనం ఆ కథ గురించి ఇప్పుడు మాట్లాడలేదు, కానీ దాంట్లో ఉంటే పాట మాత్రం నేర్చుకోబోతున్నాం. అర్థమైందా? ఓకే. అక్కడ లూకా 15:18లో ఒక చిన్న భాగం తీసుకుందాం. లూకా 15:18 ఏముంది తెలుసా? ఫాదర్, ఐ హ్యావ్ సిన్డ్ అగైన్స్ట్ హెవెన్. ఏమనింది కదా? నేను పరలోకముకు విరుద్ధముగా పాపం చేసి ఉన్నాను. అంటే రెండు ఉంటది, పరలోకమును నీ ఎదుటను. నీ ఎదుట ఇక్కడ ఈ లోకం నుండి తండ్రి ఎదుటను పరలోకం. ముందే ఆయన ఏం చెప్పాడు? పరలోకం అని ఉంటుంది. ఏదైనా పాపం చేస్తే ఈ పోయిన వారం మనకి వాక్యం కూడా అదే. ముందు పాపం చేస్తే ఎవరికి విరుద్ధంగా పాపం చేస్తున్నావు? దేవునికి, పరలోకము కదా. ఇక్కడ చూడండి, ఆ పోర్షనే తీసుకున్నాం. ఏమని? నేను పరలోకముకు విరుద్ధంగా పాపం చేసి ఉన్నాను, అంతే కదా. ఓకే. ఇది తప్పిపోయిన కుమారుడు వచ్చి మాట్లాడిందే, లేదని చెప్పట్ల. మరి ఏమి మనం తెలుసుకోవాలి అని చూస్తే బాగా అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు రెండు విషయాలే కొంచెం లోతు వెళ్తుంది. మీరు గ్రహిస్తే మీరు ధన్యులే. ఏంటంటే ఒకసారి అంటే స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, తేడా పెద్దగా ఉండదు. మరి అర్థం చేసుకోవాలి, అది మన గొప్పతనం. అర్థమైందా? ఓకే. ఒక్కసారి యేసయ్యను మన జీవితంలో తీసుకొచ్చి యేసయ్యనే నా దేవుడు, నన్ను రక్షించిన దేవుడు యేసయ్యనే అని ఒప్పుకుంటే మన పాపములన్నీ పోయింది. అర్థమైందా మీకు? మన పాపములన్నీ పోయింది, కడగబడింది, పోయింది, అన్ని పోయింది. ఓకే. ఇప్పుడు ఒకసారి ఆ పని జరిగిన తర్వాత మరలా మన దేవుడి దగ్గర వెళ్ళేటప్పుడు ఒక క్రిమినల్ లాగా వెళ్లాల్సిన అవసరంలా, దోషిలాగా వెళ్లాల్సిన అవసరంలా. ఎందుకు? ఆల్రెడీ యేసయ్య మన కోసమే సిలువల మన పాపములన్నీ అక్కడ పెట్టి ఆయన మరణించారు కదా. సో ఆ పని చేపించాడు, ఆ పని అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నిర్దోషులుగా బతకాలి కదా. ఇది మన అందరికీ తెలుసా తెలియదా? రక్షణ ఖాయం అయిపోయింది. ఎందుకంటే మనం యేసయ్యను దేవుడు రక్షకుడు నుంచి ఒప్పుకున్నాం. రక్షణ ఇప్పుడు వచ్చేసింది, అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం దీని గురించి మాడట్లా. ఏది? దీని గురించి మనం మాడట్లా. మరి దేని గురించి మనం మాట్లాడుతున్నామంటే, సరే ఇప్పుడు దేవుని బిడ్డలే, అందరూ దేవుని బిడ్డలే కదా, దేవుని బిడ్డలే. మరి రోజు తప్పులు జరుగుతుందా లేదా? ఓకే. చూడండి, ఒక్కసారి యేసయ్యను ఒప్పుకున్నామో మన పాపములన్నీ కడగబడింది. మరి ఒప్పుకున్న తర్వాత
దేవుని బిడ్డలే, దేవుని బిడ్డలుగా జీవిస్తుంటేనే పాపములు జరుగుతుందా లేదా, పాపములు చేస్తున్నామా లేదా, తెలిసి చేస్తున్నాం తెలియకుండా చేస్తున్నాం కదా. చేయకూడదని తెలుసు, మరలా జరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఏ లెక్కన పెట్టాలి ఇప్పుడు కదా, దీన్ని ఏ లెక్కన పెట్టాలి? చాలా మంది ఒక గుడ్డి ధైర్యంతో బతికేస్తారు. నేను యేసయ్యను ఒప్పుకున్నాను, నా దేవుడు ఇంకేం చేస్తే నాకు రక్షణ వచ్చేసింది అని ఇష్టానుసారమైన జీవితం జీవిస్తారు. మరి దేవుని బిడ్డలు అయిన తర్వాత రక్షణ కోల్పోవు. బాగా అర్థం చేసుకోండి, ఒక్కసారి యేసయ్యని దేవుడి నుంచి ఒప్పుకుంటే రక్షణ కోల్పోవు. అర్థమైందా? మరి ఇప్పుడు దేవుని బిడ్డలు అయిన తర్వాత రోజువారీ జీవితం గడిచేటప్పుడు తప్పులు జరుగుతుందా లేదా? ఈ తప్పులు జరిగేటప్పుడు ఈ తప్పులు ఏం చేయాలి ఇప్పుడు మనం కదా? ఏం చేయాలి? ఏమన్నా చేస్తున్నావా? ఓకే, ఏం చేయాలి అని చూద్దాం. ఇక్కడ ఈ తప్పులను ఆ రోజు ఏంటి, ఆ రోజు ఏం చేయాలి? దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి. దీనిని ఒక సమయం పట్టుకుని చేయాలని లేదు. ఇప్పుడు తప్పు జరిగిందనుకోండి, మనకే తెలిసింది తప్పు జరిగిందని. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు? ఎక్కడున్నావు అక్కడ మోకరించవచ్చు. మోకరించే అవకాశం లేకపోతే హృదయానుసారంగా మనసు పూర్తి ఏం చేయొచ్చు? మనం దేవుని దగ్గర అప్పగించేసి, నేను ఈ తప్పు చేశాను అని క్షమించు దేవా, క్షమించు ప్రభువా, క్షమించి యేసయ్యా అడగచ్చు కదా, అడిగవచ్చు. ఓకే, ఇప్పుడు మనం చేసిన తప్పులు తెలిసి చేస్తే ఈ పని మనం చేసేస్తాం వెంటనే. లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, మనల్ని కన్విక్ట్ చేస్తాం, ఇది చేస్తాం. తెలియకుండా చేసిన తప్పులు ఏం చేయాలి? ఇప్పుడు తెలియకుండా చేసిన తప్పులు ఒకటే కదా, తప్పే కదా. వాక్యం ఏం చెప్తుందంటే తప్పు తెలిసి చేసినా తెలియకుండా చేసినా శిక్ష ఒకటే. ఇప్పుడు తెలియకుండా చేసిన తప్పులు ఏం చేయాలి మనం? అప్పుడు రోజు పడుకోబోయే ముందు మనం ఏం చేయాలి? వ్యక్తిగతమైన ప్రార్థనలా మనం విడివిడిగా వ్యక్తిగతంగా ఏం చేయాలి? దేవుని దగ్గర అప్పగించి మనం ప్రార్థన చేసి అప్పుడు క్షమాపణం అడగవలసిందే. ఒకవేళ ఇది మనం అడగలేదు అనేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రకృతి ద్వారా, ప్రకృతి అంటే తెలుసు కదా ఏంటి, నేచర్ కదా. ఈ నేచర్ ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మనకు శిక్షణము ఇచ్చి, అంటే ట్రైనింగ్ ఇస్తాడు. ఆ శిక్షణము మనకి శిక్షలాగా ఉంటుంది. అర్థమైందా? వదలడు. తప్పు చేసే పిల్లలను ఏం చేస్తాడు దేవుడు? శిక్షణము ద్వారా, పరిశోధన ద్వారా ఏం చేస్తాడు? ఆయన సరిచేస్తాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు కథల మన అందరికీ తెలుసు. దేవుడు ఏం చేశాడు? తప్పిపోయిన కుమారుడు ఎంత తప్పులు చేయాలో అన్ని తప్పులు చేశాడు. ముందు ఈ లోకముడి తండ్రి దగ్గర నుంచి ధనమంతా తీసుకెళ్ళి ఏం చేశాడు? విభచారం చేశాడు, ఇంకా ఏదో చేశాడు, తప్పులు చేశాడు, అన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత అక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడు? ఆలోచన చేస్తున్నాడు కదా. అలాంటి జీవితాలు మనం కూడా కలిగి ఉన్నాం. అంత పెద్ద తప్పు మనం చేయలేదు, కానీ తప్పులైతే జరుగుతుందా? ఇప్పుడు ఈ తప్పులతో దేవుడు మనను చేర్చుకోడు కదా, ఈ తప్పులతో చేర్చుకోడు. ఇప్పుడు ఈ తప్పులన్నీ ప్రతిరోజు మనం వెళ్ళలేదు, ప్రతి చిన్న మనకు తెలిసినంత మనం అడగలేదు, పాప క్షమాపణ అడగలేదు అనేటప్పుడు ఏమవుతుంది? ఇదన్నీ అక్యుములేట్ అవుతుంది, అంటే చేరునే ఉంటుంది, అంటే ఒక మొత్తంగా అలాగా ఉంటూనే ఉంటుంది. ఇలా అవ్వేటప్పుడు ఒక ప్రశ్న. రెండవది, రోజు మన దేవుడి దగ్గర వెళ్ళి రోజు అప్పుడప్పుడు తెలిసిన తప్పులు మనం క్షమించమని అడుగుతున్నాం. రోజు తెలియని తప్పులని క్షమించమని మనం అడిగేటప్పుడు రోజు మనకి దేవుడు క్షమాపణ ఇస్తాడా? ఒకసారి శిలోయాగం అయిపోయింది కదా, మరి క్షమాపణ ఇస్తాడా ఇవ్వడా? దానికే మొదటి యోహాను 1:7-1:8 చదివాం కదా. 1:8 చదివేసి కాళ్ళ ఎగరేసి తిరుగుతున్నాం. ఏమని కాళ్ళ ఎగరేసి తిరుగుతున్నాం? నేను పావమే చేయలేదని చెప్పేసి కాళ్ళ ఎగరేసి తిరుగుతున్నాం. మరి తెలిసి తెలియకుండా చేసిన పాపములు రోజు దేవుడి దగ్గర తీసుకెళ్తే దేవుడు క్షమిస్తాడంటే క్షమిస్తాడు. ఇంకా మొదటి యోహాను 1:7 చదవండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము, ఎవరు? దేవుడు.
ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై. ఆపమ్మ చూడండి, ఇక్కడ కొంచెం వినండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవుడు ఎక్కడున్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆ వెలుగులో నడిచిన ఎడలా. అర్థమైందా? అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ తేడా తెలుసుకోవాలి. ఇప్పుడు వెలుగులో నడవడానికి ఎవరికి అర్హత ఉంది? ఆలోచన చేయండి. అన్యులకు లేదు. అన్యులు ఎప్పుడైతే దేవుని ఒప్పుకుంటారో, యేసయ్యను ఒప్పుకుంటారో అప్పుడు వాళ్ళకి అర్హత ఉంది కదా. మరి ఇప్పుడు వెలుగులో ఉన్న దేవుడితో మనం నడవాలి అంటే ముందు మనం దేవుని బిడ్డలై ఉండాలి. దేవుని బిడ్డలై ఉంటే వెలుగు అనేది మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఓకే, మనం ఏం చేస్తున్నాం? వెలుగులో ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? వెలుగులో నడిచిన ఎడల అంటే ఏమర్థం? దేవుని మాట విని వాక్యానుసారమైన జీవితం జీవించిన ఎడల ఇప్పుడు అన్యోన్య సహవాసము గలవారమై. అప్పుడు ఏమవుతారంటే అన్యోన్య సహవాసం చేసుకున్నాం. ఎవరితో? దేవునితో. ఎవరితో? దేవునితో. యేసయ్యతో మనం ఏం చేస్తున్నాము? అన్యోన్య సహవాసం చేస్తున్నాం, ఫెలోషిప్ చేస్తున్నాము. అలా చేసిన ఎడల ఇంకా అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా ఇక్కడ చూడండి, ఇక్కడే ఆ రహస్యం ఉంది. ఏ రహస్యం తెలుసా? చేయును అనే పదం ఉంది కదా. ఈ పదం భూతకాలమా, వర్తమాన కాలమా, భవిష్యత్ కాలమా? భవిష్యత్తే కదా. భూత, వర్తమాన, భవిష్యత్ ఏ కాలం ఉంది? చేయును అంటే చేయను ఉంది కదా. యాక్చువల్గా మీరు అది భవిష్యత్తు అంటే తెలుగు తప్పు అన్నమాట. అది వర్తమాన కాలంలో ఉండాలి. అర్థమైందా మీకు? ఇంగ్లీష్ లో అది సింపుల్ ప్రెసెంట్ టెన్స్, క్లెన్సెన్స్ ఉంది. అర్థమైందా మీకు? అదే ఇక్కడ రహస్యమే. తెలుగులో మీరు చేయను ఉందా, చేయును ఉందా? చేయును అంటే భవిష్యత్తు అంటే భవిష్యత్తు కాదు, తప్పు, తెలుగు తప్పు. తెలుగు కంటే తర్జుమా చేయట్లా. సో ఇక్కడ క్లెన్సెస్, the blood of Jesus, his son, cleanses us from all sin. అంటే రోజు దేవుని దగ్గర వెళ్ళేటప్పుడు, ఇప్పుడు తప్పు చేసాం తెలిసింది, వెంటనే సమాపణ అడిగేటప్పుడు వెంటనే యేసు ప్రభు రక్తమును మరలా దాని నుంచి కడిగి వేసి మరలా యేసేమను చేర్చుకుంటున్నాడు. తండ్రి వద్దకు మరి చేర్చుతున్నాడు. ఎందుకంటే ఆయన చిందిన రక్తం, యేసయ్య సిలువలో చిందిన రక్తం వచ్చేసి బాగా అర్థం చేసుకోండి, 3 కాలానికి వర్తిస్తుంది. ఏది? యేసయ్య సిలువలో చిందిన రక్తం ఇది 3 కాలము. మొదటిలో ఆయన ఎప్పుడైతే సిలువ మరణం పొందారో అప్పటి నుంచి దాని ముందున్న అంతమంది వర్ధిస్తుంది. అప్పుడు ఎవరు బతుకుతున్నారో వాళ్ళకి వర్ధిస్తుంది. ఆ తర్వాత పుట్టి మరణించే వాళ్ళకు కూడా అందరి వర్ధిస్తుంది. 3 కాలం ఉండేవాళ్ళు. అంటే ఈరోజు దేవుని బిడ్డలైన మనం ఆయన వెలుగైనాడు కాబట్టి మనం కూడా వెలుగులో నడిచిన ఎడల మనం ఆ వెలుగులో నడిచి ఆయనతో సహవాసంలో ఉండేటప్పుడే తప్పులు చేస్తున్నామా చేయలేదా? చేస్తున్నాము. సంఘం వచ్చి యేసయ్య అంటున్నాము, ఆరాధిస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, అన్ని చేసిన తర్వాత బయటికి వెళ్తే మరలా తప్పులు చేస్తున్నాం కదా. మరి ఆ తప్పులు ఏ లెక్కలు వస్తుంది? ఈ లెక్కలు వస్తుంది. ఏ లెక్కల? 1 యోహాను 1:7 ఈ వచనం ఈ లెక్కలో వస్తుంది. మీరు అడిగేప్పుడంతా పాపక్షమాపణ అడిగేప్పుడంతా మనకి యేసయ్య రక్తం మనకి కడిగి పవిత్రపరుస్తూనే ఉన్నాయి. మరి యేసయ్య రక్తం వచ్చేసి మనం ఏం చేసినా పాపం కడుగుతున్నారు కదా అని చెప్పేసి మనం తప్పు చేస్తామా? నో. దానికి రోమా చదవాలి. మీరు రోమా పత్రిక పూర్తిగా చదవండి. 16 అధ్యాయములు 15 అధ్యాయములు చదవండి. 16 గ్రీటింగ్స్ ఉంటుంది. 15 అధ్యాయం మీరు చదివితే క్లారిటీ పౌలు రాసి ఉంటాడు. యేసయ్య రక్తం మనకి ఎప్పుడు ఉంది కదని చెప్పేసి ప్రతిసారి తప్పు చేస్తూనే ఉంటామా? తప్పు, అది చేయకూడదు. అలాంటి తప్పులు చేయకూడదు. మరి
తెలిసో తెలియకుండా ఏదో చేసామంటే రోజు దేవుని మనం సంప్రదించిన మనం ఏమవుతుంది, యేసయ్య రక్తం మనను కడుగుతూనే ఉంటది. అది మనకి ఇక్కడ. సో ఇప్పుడు ఒకవేళ మనం చేసే తప్పులను అంటే దేవుని బిడ్డలైన తర్వాత దేవుని వెలుగులో నడిచేటప్పుడు అన్ని దేవుని వాక్యానుసారం జీవితం జీవిస్తున్నా కానీ తప్పులు జరిగేటప్పుడు ఒకవేళ మన దేవుడి దగ్గర తీసుకెళ్లేరు, క్షమాపణ తీసుకోలేదంటే అప్పుడు పరిస్థితి ఏంటి అనేటప్పుడు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ముందుగా ఏం చేస్తామంటే దేవుడి దగ్గర నుంచి దూరం అవుతాం. మన ఆ పని చేయలేదంటే ముందు ఏం చేస్తాం, దేవుడి దగ్గర నుంచి దూరం అవుతాం. రెండవది ఆయన ప్రేమను మనం సందేహపడతాం. అర్థమైందా? ముందు దూరం అయిపోతాం, ఆ తర్వాత ఏమవుతుంది, ఆయన ప్రేమ పైన మనకి సందేహం వస్తుంది. మరి ఆయన తలుసుకుంటేనే మన భయం వస్తుంది. ఎందుకంటే ఆయన దేవుడిని తెలుసు, గొప్పవాడిని తెలుసు, సర్వాధికారిని తెలుసు, సర్వభౌముడిని తెలుసు. అప్పుడు ఏమవుతుంది, మనకి భయం వస్తుంది. ఇంకోటి, ఆయన దగ్గర ప్రార్థన చేయాలంటేనే మనం ఏమైపోతాం తెలుసా, భయపడి వెనకాడుతాం, ప్రార్థనే రాదు మనకు. ఎందుకంటే మనం చేసిన తప్పులన్నీ అడ్డొచ్చి పడతాయి. దేవునికి పాపులంటే ఇష్టం కానీ పాపం అంటే ఇష్టం కాదు. పాపం చేసి ఆయన దగ్గర తీసుకెళ్లి మనం సంధి చేసుకోలేదంటప్పుడు మరలా ఆయన దగ్గర వెళ్ళలేము. అందుకనే అప్పుడప్పుడు ఆ గడియ గుర్తురాను ఆయనకే సమర్పించి మనం క్షమాపణ తీసుకోవాలి. లేదు మర్చిపోయి ఉంటే ఆ రోజు పడుకోబోయే ముందు మనం ఏం చేయాలి, వ్యక్తిగత ప్రార్థనలు పెట్టి ఆయన అప్పగించేసి పాప క్షమాపణం మనం తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది ఆలోచించండి. తప్పిపోయిన కుమారుడు వచ్చేసి ఎంతవరకు వెళ్ళిపోయాడు తెలుసా, అన్ని పోగొట్టుకున్నాడు. అన్ని పోగొట్టుకున్న తర్వాత మరలా దేవుడి దగ్గర రావాలి అనే నిర్ణయం తీసుకో ముందు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు చూసారా, పందికి పెట్టే ఆ భోజనం తినే స్థాయికి వెళ్ళిపోయాడు. మరి ఆ స్థాయికి వెళ్ళిపోయేంత వరకు దేవుడి దగ్గర రాలా. అర్థమైందా మీకు? దేవుడి దగ్గర రాలా. మరి ఒక్కరోజు ఏం చేశాడు, నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ మానవుల జీవితంలో నిర్ణయాలు చాలా చాలా ఇంపార్టెంట్. దేవుని పట్ల ఆ నిర్ణయాలు వెంటనే తీసుకోవాలి. డిలే అయితే పంది భోజనం, మనకు తప్పిపోయిన కుమారుడికి పంది భోజనం ఎలా వచ్చిందో అదే ఒక వాతావరణం మనకు కూడా కలుగుతాయి. అందుకని మనం ఏం చేయకూడదు, దాన్ని అలా చేర్చుకుంటూ తప్పుల పైన ఆ గడియ పాపక్షమాపణం అడిగి మనం ఏం చేయాలి, క్షమించమని అడిగి దేవునికి అప్పగించాలి. ఒకవేళ తెలియని తప్పులు అన్ని ఆ రోజు నైట్ పడుకోబోయే ముందు మనం ఏం చేయాలి, దేవుని రిలీజ్ చేసి మనం ఆ పని చేయాలి. తప్పిపోయిన కుమారుడు అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో వెళ్ళిపోయాడు ఇష్టానికి. తర్వాత ఆ సిచ్యువేషన్ అయిన తర్వాత ఒక్క నిర్ణయం మార్చివేసింది. ఏమని ఆ నిర్ణయం మార్చివేసింది, నా తండ్రి ఇంట్లో పని మనిషిగా నేను పోయినా. ఎందుకంటే తన నమ్మకం ఏంటంటే, నేను మరలా వెళ్తే నా తండ్రి నన్ను చేర్చుకోడు. ఎందుకంటే నేను ధనమంతా నా భాగానికి వచ్చే ధనమంతా నేను వ్యర్థమైపోయింది. ఇప్పుడు నేను తప్పులు చేశాను, అందుకని నాకు ఇంకా ఉండదు. మరి ఇక్కడ ఉండి ఇంత ఘోరమైన జీవితాన్ని జీవించడానికి బదులుగా నేను ఏం చేయొచ్చు, నా తండ్రి వద్దకే మరి వెళ్ళి అనే ఆ నిర్ణయం ఉంచోండి. అది ఇంపార్టెంట్ ఇక్కడ జీవితంలో. ఏంటి, దేవుని వైపు తిరగాలి అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నాడు చూడండి. ఆ నిర్ణయం గొప్పది. ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే ఒక్క క్షణం ఆగలేదు. తెలుసా మీకు? నిర్ణయం తీసుకున్నాడు, ఒక్క క్షణం ఆగలేదు, వెంటనే బయలుదేరినప్పుడు మనస్తత్వం ఏం తెలుసా, నా తండ్రి వద్ద వెళ్ళి నేను పని మనిషిగా నన్ను చేర్చుకో, ఎందుకంటే నీ వారసుడిగా నేను ఉండడానికి నేను అర్హుడు కాను, అందుకని నన్ను ఇలా చేర్చుకో అని అడగాలని వాడు వెళ్తుంటే తండ్రి ఏం చేశాడు మీకు తెలుసు కదా. ఇంటికి ఇంకా రాలా, తండ్రి రోజు చూస్తున్నాడంట. తండ్రి రోజు నా కుమారుడు వస్తాడని చూస్తున్నాడంట. ఎక్కడో దూరంగా కనిపిస్తే పరుగట్టిలు పోయి కౌగలించుకుని తన కుమారుడు చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడంట, నన్ను అంటే అదే ఇప్పుడు మన 8 కాదు, లూకా 15:18 చూసాం కదా, నేను పరలోకమును నీ ఎదుటను పాపం చేసి ఉన్నాను అని నోటి మాట వస్తున్నప్పుడే కుమారుడు దగ్గర నుంచి తండ్రి నోటి మాట ఏం తెలుసా, రేయ్ మంచి వస్త్రాలు తీసుకురండి రా. అర్థమైందా? మంచి వస్త్రాలు తీసుకురండి రా అనేటప్పుడే వేట్లో ఉంగరం వేస్తున్నాడు.
మీరు అర్థమైందా ఇప్పుడు? అంటే తండ్రి కుమారుని పట్ల అంత ఒక ప్రేమ, ఆలోచన చేయండి, అంత ఒక ప్రేమ. నేను మాట్లాడేది తప్పిపోయే కుమారుడు తండ్రి కాదు, దేవుడు మన తండ్రి, అంత ప్రేమమయుడు. మీరు చూసారా చివరి ఆశీర్వాదం మన శుక్రవారం పలుకుతాం కదా, ఏం చెప్తాం? పరలోక తండ్రియే ప్రేమయు అంటాం, కృప యేసుక్రీస్తు అని చెప్తాం. మీరు దాన్ని గమనించారా? పరమ తండ్రి యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు అంటాం. సో తండ్రి ప్రేమ అంత గొప్ప ప్రేమ. వాక్యంలో కూడా అదే ఉంది, మనకు కావాలని చెప్పేది కాదు. మత్తయి చదివి చూడండి మీరు, వాక్యంలో అదే ఉంది. సో తండ్రి ప్రేమ అంత గొప్ప ప్రేమ, అందుకని దాని నుంచి తొలగిపోవడానికి వీలు లేదు. సో తండ్రి ప్రేమ నుంచి తొలగి ఎప్పుడు పోతామంటే, ఎప్పుడైతే మనం తప్పులు చేసి పావములు చేసి అది మరీ తండ్రి దగ్గర యేసయ్య దగ్గర తీసుకెళ్లకుండా మన ఇష్టాన్ని మనం అలా దాన్ని చేర్చుకుంటే అప్పుడు దూరం అవుతుంది. ఎందుకంటే పాపం అంటే దేవుడు ఒప్పుకోడు. పాపులను రక్షించాలని ఒప్పుకుంటాడు, కానీ పాపం చేసిన వాళ్ళని అస్సలు ఒప్పుకోడు. సొంత కుమారుడు యేసయ్యనే ఒప్పుకోలా, మొగం తిప్పుకున్నాడు తండ్రి. అర్థమైందా మీకు? అది. సో ఇక్కడ ఇప్పుడు రెండు విషయాల తేడా చూద్దాం. ఇంతవరకు తెలుసుకున్నావా? రెండు విషయాల తేడా ఏంటి? మొదట్లో యేసయ్యను దేవుడు రక్షకుడు అని మనం అంగీకరించిన వెంటనే మన పాపములన్నీ పోయింది. ఇప్పుడు ఆలోచన చేయండి, మొదటిసారి యేసయ్యను మనం ఒప్పుకునేటప్పుడు మన ప్రార్థన ఎలా ఉంటుంది? ఒక దోషి దేవుడి దగ్గర ప్రార్థన చేసినట్టుగా ఉంటుంది. యేసయ్యా నన్ను క్షమించు, తెలియకుండా నేను ఎంతో పాపములు చేశాను, అది చేశాను ఇది చేశాను అని చెప్పేసి భయంకరంగా ఏడ్చి మోకరించి మనం చేసిన పాపం మనం గుర్తున్నాను అన్ని చెప్పి దేవుడి దగ్గర ఒక దోషిగా ఉండి మనం ఏం చేస్తాం? మొరబెట్టినట్టుగా ఉంటది. మరి ఒక్కసారి రక్షణ పొందిన తర్వాత, యేసయ్యను జీవితంలో దేవుడు అని రక్షకుడిని అంగీకరించిన తర్వాత ఆ రోజు ఆగడి చేసేటప్పుడు ప్రార్థన అలా ఉండదు. ఎలా ఉంటుంది తెలుసా? నా తండ్రి. దాని ముందు మీరు దేవుడు భయంకరమైన దేవుడుగా చూస్తారు. ఫస్ట్ ముందు ప్రార్థన దేవుడుగా చూస్తారు. ఇప్పుడు నా తండ్రి ఎలాంటి వాడు నాకు తెలుసు. నాకు రక్షణ ఇచ్చిన తండ్రి, నాకు ప్రేమమయుడైన తండ్రి, కృపామయుడైన నా తండ్రి గురించి నాకు తెలుసు, నన్ను క్షమిస్తాడు అనే నమ్మకంతో చేస్తావు. మొదటిసారి చేసేటప్పుడు నమ్ముతావో నమ్మవో చెయ్యాలని ఎవరో చెప్తారు నేర్పుతారు, మనం చేస్తాం. అప్పుడు దోషిగా ఉండి చేస్తాం, తప్పులు చేసిన వాడిగా పాపులుగా నిలబడి చేస్తున్నాం. ఇప్పుడు రోజు చేసే ప్రార్థనలో మన పాపులు కాదు. అర్థమైందా? తెలుసో తెలియకుండా జరిగింది, అది కూడా మనకు లోపల పెట్టుకుని బతకడానికి మనకి ఇష్టం లేదు. అది కూడా నేను నా దేవునికి అప్పగించేస్తే నేను ఫ్రీ అవుతాను అంటే, ముందు దోషి దేవునికి ప్రార్థన చేశాడు, మొరబెట్టాడు. ఇప్పుడైతే విశ్వాస బిడ్డల జీవితంలో అయితే దేవుని బిడ్డలు తొలగిపోయిన దాని మరలా దాని అంటే బాట తొలగిపోయాము, ఆ ద్రోవ తప్పిపోయాము, మరి ఆ ద్రోవ రావడానికి మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన కూడా ఎలా చేస్తాం తెలుసా? నమ్మకంతో చేస్తాం. దేవుడు నన్ను క్షమిస్తాడు. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు చూడండి, దేవా నన్ను క్షమించిన దానికి ధన్యవాదాలు చెప్తామో చెప్పో? క్షమించు అని అడుగుతాము, మరుక్షణం ఏం చెప్తాం? క్షమించిన దానికి ధన్యవాదాలు, థ్యాంక్స్ డాడీ, థ్యాంక్స్ ఫాదర్ చెప్తామో చెప్పో? అది. సో ఇక్కడ తండ్రి ఒక రొమ్ము ఉంది కదా, తండ్రి ఒక మనసు ఉంది కదా, ఆ మనసులాగా ఇంకా ఏ చోటు లేదంట, ఏ స్థలం లేదంట. అందరినీ ఆహ్వానించే ఆ స్థలం. ఎందుకంటే ఎప్పుడైతే తన బిడ్డలు విరిగి నలిగిన హృదయంతో ఆయనతో మొరపెడతారో వినే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. అందుకని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే దేవుని బిడ్డలైన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఇంకోసారి నేను దోషిని అని చెప్పాల్సిన అవసరం లేదు. దేవా యేసయ్య నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అలా అడిగితే చాలు. కానీ నేను పాపంలో ఉన్నాను, నేను పాపినైపోయాను అవన్నీ కడిగేశాడు ఆయన. మొదటిసారి ఆయన దేవుడు రక్షణ అనేటప్పుడే అన్ని కడగబడింది. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వెలుగులో నడుస్తున్నాం. వెలుగులో నడిచేటప్పుడు, ఎందుకంటే ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి, వెలుగు అయి ఉన్నాడు కాబట్టి వెలుగులో నడుస్తున్నాం. వెలుగులో నడిచేటప్పుడు తప్పిపోతున్నాం.
అర్థమైందా? తప్పిపోతున్నాం, మరలా రావాలి, పోతాం, మరి తప్పిపోతాం. ఎందుకంటే మనం ఉండేది, జీవించేది ఈ లోకం, పూర్తిగా తప్పుడు లోకం. కాబట్టి ఈ లోకంలో తప్పిపోయేటప్పుడు మరలా రావడానికి మనం ఎదురుచూపుతో, నాకు దేవుడు సమాపణను అనుగ్రహిస్తాడు అనే ఎదురుచూపుతో మనం ఏం చేస్తున్నాం? ప్రతిసారి మనం చేస్తున్నాం. చివరిలో లూకా 15:32, లూకా 15:32. మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను. తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. ఈ వాతావరణం ఏంటంటే, ఇక్కడ చిన్న కొడుకు వచ్చేసాడని, తప్పిపోయిన కుమారుడు వచ్చాడని చెప్పేసి చిన్న కొడుగాడు. సో వచ్చాడని చెప్పేసి తండ్రి భయంకరంగా అక్కడ విందు పెట్టుకుని భయంకరంగా చేస్తుంటాడు. అంటే పెద్ద ఆవు దూడలు ఏదో వాళ్ళ సంస్కృతిలో ఉంటుంది కదా, అన్ని వేసి అక్కడ విందు పెడుతుంటే పెద్ద కొడుకు వస్తాడు. పెద్ద కొడుకు వచ్చి, ఏంటి విందు ఇంత భయంకరంగా ఉంది, ఏం పెద్ద విశేషాలు ఏం లేదే అని తండ్రి ఏదో వచ్చి అక్కడ పనిచేసే మంత్రులు అడిగితే, మీ తమ్ముడు వెళ్ళాడు కదా, మరలా వచ్చాడు, మీ నాన్న సెలబ్రేట్ చేస్తున్నాడు, విందు చేసుకున్నాడంటే ఇప్పుడు భయంకరం కోపం వస్తుంది. కోపం తండ్రి దగ్గర వస్తాడు. ఏంటైనా నువ్వు చేసేది, నాకు అసలు అర్థం కాల, అసలే ఉండే ధనంలో సగం తీసుకెళ్లి విభచారం చేసి ఏదో చేసి నీ పోగొట్టుకొచ్చాడు. నువ్వు చెప్పిన మాట అంతా విని నీతోనే ఉండి ఇంతమంది నువ్వు ఏం చెప్పావు కాదని లేదు, అన్ని నువ్వు చెప్పిందే విన్నా. మరి ఎప్పుడన్నా ఒక్కరోజు ఒక చిన్న దూడ గాని, లేకపోతే ఒక చిన్న మేక గాని, గొర్రె ఏదో ఒకటి ఇచ్చేవా నా స్నేహితులతో విందు చేసుకోవడానికి? ఇంతవరకు ఇవ్వలా. వీడు ఇన్ని వ్యర్థం చేసి వచ్చిన వాడికి ఇంతమంది చేస్తున్నావు అనేటప్పుడు తండ్రి మాట పలుకుతాడు. ఏమని? తండ్రి మాట పలికి ఏం చెప్తాడు తెలుసా? ఈ రోజు విందు చేయడం ఇది యుక్తమే, చేయాల్సిందే. ఎందుకు తెలుసా? తప్పిపోయినని కూడా చెప్పడం ముందు, మరణించిన నీ తమ్ముడు మరలా వచ్చాడు అంటే దాని అర్థం ఏం తెలుసా? దేవుడు మనకి ఇచ్చిన ద్రోహం ఉంది కదా, ఆ ద్రోహం నుంచి ఎవరో తప్పిపోతే మరణించిన దానికి ఈక్వల్. మరలా వచ్చేటప్పుడు పునర్జన్మం, ప్రతిసారి దేవుడి బిడ్డల అయిన తర్వాత కూడా ప్రతిసారి మనం తెలియకుండా తప్పిపోతే మరలా వచ్చేటప్పుడు పునర్జన్మం. ఎందుకు తెలుసా? ఏ విషయంలో తప్పిపోయినామో దాంట్లో ఇంకోసారి దాంట్లోనే తప్పిపోము, దాంట్లో మనం సరిదిద్దుకుని మరలా దేవుని బాటగా, దేవుని త్రోవగా మరలా వస్తాం. అందుకనే అక్కడ తండ్రి ఏం చెప్తున్నాడు? మరణించాడురా, చచ్చిపోయిన తమ్ముడు మరి పునర్జన్మం తీసుకుని కొత్త జన్మించి వాడు మరీ వచ్చాడు. ఓకే, ఈ పునర్జన్మం లేకపోతే కొత్త జన్మం, కొత్త జీవిగా వచ్చాడంటే అర్థమేం తెలుసా? ఒక్క నిర్ణయం. ఏ నిర్ణయం తెలుసా? ఇంకా నేను పాపం చేయకూడదు. పరలోకముకు ఎదుట గాని, అంటే దేవుని ఎదుట గాని, నా తండ్రి ఎదుట గాని నేను ఇంకా పాపం చేయకూడదు అనే ఒక్క నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు ఈ మాట వింటున్నాం, దేవుని మాటలు వింటున్నాం, యేసయ్యను వింటున్నాం, యేసయ్య మాటలు వింటున్నాం. నిర్ణయం తీసుకోవచ్చా? ఇంకా నేను తప్పు చేయను. ఎందుకంటే యేసయ్య మరియతో చెప్తాడు, యేసయ్య మరియతో పాపం అనేది ఎక్కడ లేదు, నువ్వు చేస్తేనే. ఏం చెప్తాడు? పాపం అనేది లోకంలో ఎక్కడ లేదు, నువ్వు చేస్తేనే అంటాడు. సో ఈరోజు అదే మనకి దేవుడి మాట మనకు మరలా చెప్తుంది. మన అందరూ ఈరోజు ఒక్క నిర్ణయం తీసుకుంటాం, మరలా తప్పు చేయొద్దు, మరలా పాపం చేయొద్దు. మనం ఇంకో పాపం తెలియకుండా ఇది కూడా మనం చేయొద్దు. ఒక్కవేళ అలాంటిది ఏమైనా జరిగితే ఆ గడియనే మనం ఏం చేయాలి? దేవునికి సమర్పించి దేవునితో పాప సమాపణం మనం తీసుకుని దేవునిలో బతకాలి. దేవునికే మహిమ కలుగును గాక.